ఆయన విలువైన ఆలోచనలో బ్రతకనీకి ఉద్దేశించినటువంటి పిల్లలారా, ఆయన రక్తంలో కడుగబడినప్పటికీ ఈ యొక్క లోక అపవాది మనము ఆయన రక్తంలో కడగబడినప్పటికీ, ఆయన అంగీకరించినప్పటికీ ఈ లోక అపవాది మనము తిరిగి మళ్ళీ ఆ పాత రోత బ్రతుకులకి వాడు ఈజీగా పడేయగలడు. ఎవడు వాడు గర్జించు సింహం వలె నీతిమంతులను చెరపగొడేవాడు. నీతిమంతుల ఆలోచన విధానము చెరిపి వాని పిల్లలకు చేసుకునేదానికి వాడు తాపత్రం కలిగి ఉన్నాడు. వాని పిల్లల విషయంలో వానికి బెంగలేదు. అనగా వాని పిల్లలు ఎప్పుడూ దాంట్లోనే ఉంటారు, ఏదంటో పాపంలో. వాళ్ళు చీకట్లోనే ఉంటారు, వెలుగు దగ్గరికి రారు. వెలుగు దగ్గరికి రావాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకోవాలి, దిద్దుకోవాలి, మార్చుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతిరోజు వాక్యంతో కట్టబడాలి. చాలా ప్రాసెస్, చాలా కష్టమైన పరిస్థితి కూడా. చీకటి సంబంధంగా ఉన్నవారు ఎంత మాత్రము ఆ వెలుగు దగ్గరికి రాలేరు కనుక వాని పిల్లల గురించి వానికి అపవాది వానికి భయం లేదు. కానీ వానికి కావాల్సిందంతా ఎవరు? నీతిమంతుల పిల్లలు కావాలి. అందుకే వాని పిల్లలు వాడు అసలు పట్టించుకోడు. ఆల్రెడీ వాళ్ళు పాపపు చీకటి కొనములో బ్రతుకుతుంటారు కాబట్టి అపవాది కూడా పట్టించుకోడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పట్టించుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యాన్ని తెలియపరుస్తూ ఉంటారు. ఆయన గ్రంథంలో నుంచి తెలియపరుస్తుంటారు. ఆయన ప్రవక్తల ద్వారా తెలియపరుస్తారు. ఆయన భక్తుల ద్వారా తెలియపరుస్తారు. ఇప్పుడు సజీవంలో ఉన్న ఆయన సాక్షులు తెలియపరుస్తారన్న ప్రతి విశ్వాసి ఆయన సాక్షులే. ప్రతి క్రైస్తవుడు, భారం కలిగిన క్రైస్తవుడు, ఆత్మను రక్షించాలనే క్రైస్తవుడు ఆయన బిడ్డే. ఆయన బిడ్డల ద్వారా వాక్యాన్ని ఆ యొక్క అనీతిమంతులకు లేక దుష్టులకు, ఆ పాపంలో పడి చచ్చిపోయిన వారికి వినిపిస్తూ ఉంటాడు దేవుడు. సాతాను గడైతే వారి పట్ల ఏం బెంగా ఉన్నాడు. మనకి కావాల్సిన నీతిమంతులనే పడగొట్టడానికి వాడు ట్రై చేస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులు వదిలేసి ఎలాగో వారు నా పిల్లలని ఆయన అలా పెట్టి, ఆయన అనీతిమంతులు, దుష్టులు, పనికిమాలినోళ్ళు, పాపంలో ఉన్న వారిని ఆయన పట్టాలని ఆయన తిరుగుతూ ఉంటాడు. మనం రోజు అనుకున్నట్టుగా ఈ యొక్క అపవాదిగాడు నీతిమంతులను పట్టాలని ఈడుంటాడు. అపవాదిగాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపంలో నలిగి చచ్చిపోతున్న జీవితాలను బాగు చేయాలని, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని మార్చుకుంటానని ఆయన సత్యం చేతపట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు. ప్రియుగా, ఎవరు వాళ్ళిద్దరిలో గొప్ప అంటే, ఎవరిని కోరుకుంటావో ఒక పాట అన్నట్టు, సాతానున యేసుక్రీస్తునా అని ఆ పాటలో చక్కగా భక్తుడు వ్రాయించినాడు. కనుక సత్యవంతుడైన మనం యేసుక్రీస్తుని పట్టుకుని ఆయన వాక్యాలతో మనం కట్టబడుతూ దిద్దబడుతూ ముందుకు వెళ్ళాలని దేవుడు అట్టి ఆలోచనతో మనకు ఇంత గొప్ప గ్రంథాన్ని చేతికిచ్చాడు, భక్తులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. అన్ని చాలక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుని భూమికి వచ్చి మాదిరి పెట్టి మనం రక్షించుకొని ఆయన పట్టణంలో చేసుకోవాలంటున్నాడు. కనుక అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు కనుక చూడండి, చదువుకున్న లేఖనము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. చూడండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. చనిపోయిన తర్వాత అంట ప్రియులారా ఏమీ ఉండదు అని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. చనిపోయిన తర్వాత అయ్యో అక్కడ నా పిల్లలు ఉన్నారని, నా భర్త ఉన్నారని, నా భార్య ఉంది, నా చెల్లెలు ఉంది, అక్క ఉంది, అన్నదమ్ములు ఉన్నారు అని ఏమీ ఉండదని తెలియపరుస్తూ ఉంది ప్రియుల. చనిపోయిన తర్వాత పాతాళంలో ఏ పని ఉండదంట, ఉపాయము ఉండదంట, అలాగే తెలివి ఉండదంట, జ్ఞానము లేదంట. అంతా ఈ యొక్క 4 పదాలు కూడా బ్రతికి ఉన్నంతసేపు అవి మనలో జీవం ఉన్నంతసేపు అవి ఉంటాయి. వాటి ప్రకారం మనం బ్రతికితే ఇక్కడ పని ఉంది. ఏ పని అది? మనం తిని తాగడానికి, ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి అది కాదు పని, దేవుని పని. ఆయన నీ సొంత రక్షకులుగా అంగీకరించినట నుండి ఆయన పని చేసే పిల్లలుగా ఉండాలని ఆయన భారము బాధ్యత పెట్టాడు. అయ్యో నాకు సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నాడు భక్తుడు. ఇంకొక భక్తుడు నేను బ్రతికితే క్రీస్తు, లేకుంటే బ్రతికితే క్రీస్తు, చావైతే నాకు లాభం అన్నాడు.
ఇలాగా మనకు భక్తులు జ్ఞానము చూపిస్తూ వచ్చినారు. వాళ్ళు విలువైన భక్తి జీవితంలో నుంచి గొప్పదైన భక్తి కనపరిచినారు. సువార్త చెప్పకుంటే నాకు శ్రమ అన్నాడు. నేను బ్రతికున్నది చెప్పు మాట్లాడితే క్రీస్తు మాటే నా నోట ఉండాలి, వేరే మాట నా నోట ఉండునుగా కానీ భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఉంటే క్రీస్తులు ఉండాలి, లేకుంటే నేను చనిపోయినా నాకు లాభము అని గొప్ప భక్తులు మనకు గ్రంథంలో గొప్ప సాక్షి సమూహం మనకు పెట్టినారు. కనుక చనిపోయిన తర్వాత మనకు అక్కడ పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. బ్రతికి ఉన్న చెప్పి మన మందిరంలో కానివ్వండి, మందిరాలకు పోతున్నా ఆ మందిరాలలో కానివ్వండి, లేక నీ ఇరుగు పొరుగు వారి మీద కానివ్వండి, నీ యొక్క బంధువులే కానివ్వండి, రక్త సంబంధికులు కానివ్వండి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వారి కుటుంబాలు ముందు సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలి. అనగా భార్య రక్షణ ఉంటే భార్యకు రక్షణ ఉంటే భర్తకు ఉండదు, భర్తకు రక్షణ ఉంటే భార్యకు ఉండదు, వీళ్ళిద్దరికి రక్షణ ఉంటే పిల్లలకు ఉండదు, పిల్లలకు ఉంటే పొరపాటున తల్లిదండ్రులకు ఉండదు. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాలలో మనము చూస్తూనే ఉంటాం. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోని ముందు బయటపడాలంటే ఫస్ట్ మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి కుటుంబానికి ఇవ్వాలి. కుటుంబాన్ని కాపాడుకున్న తర్వాత ఫస్ట్ కుటుంబాన్ని నమ్మిస్తే ప్రభువు శక్తిమంతుడని, లేక నిత్యజీవం కలిగిన దేవుడు చాలా గొప్పవాడు. దావీదు సొలొమోను రాజు గారికి చివరి దినాల్లో చెప్తున్నట్టుగా, నాయన సృష్టికర్త అయిన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఆలోచన విధానంలో ఎప్పుడు కానీ నువ్వు విడవవద్దు, మరవవద్దు, మరిచినట్లయితే నిన్ను ఆయన మరుస్తాడు, జాగ్రత్త అని ఆయన చివరి దినాల్లో తన కుమారునికి చక్కని బోధ చేసి ఆయన చనిపోతాడు. అలాగే నేను అందరం కూడా తమ కుటుంబాలను వారి కుటుంబమును మొదటిగా కాపాడుకోవాలి. కుటుంబాన్ని కాపాడుతున్నవాడు మళ్ళీ తర్వాత ఇరుగు పొరుగు సంఘము అన్ని కాపాడడానికి ట్రై చేయాలి. అట్టి ఆలోచన విధానం ఉండాలి. అదే మనకు ప్రభువు నేర్పిస్తున్నారు. ఫస్ట్ మనము సరి చేసుకొని ఆ బాధ్యత పెట్టినాడు కనుక, ఆయన సువార్త చెప్పాలి కనుక, చెప్పకుంటే శ్రమని భక్తులు చెప్తున్నారు కనుక, నా నోట నీ మాటనే ఉండాలి ప్రభు, వేరేది ఉండకూడదని చెప్పిన భక్తుల మూల్యమైనటువంటి మాటలను బట్టి, వారి మాటలను బట్టి మనలో భక్తి రగలాలి క్లియర్. వాళ్ళు వెలిగించబడి, ఆత్మీయంగా వెలిగించబడి వారు చెప్తూ ఉన్నారు. మనం కూడా అలాంటి స్థితిలో వాళ్ళు ఎంత గొప్పగా చెప్పినారు, ఎంత భక్తిగా బ్రతికినారు. మనం కూడా అంత భక్తి లేకుండా కొంచెం మనకు తగినంత భక్తిలో కొంచెంలో మనం కూడా బ్రతకాలి. ఆయనంత భక్తి మనకు లేదు, కానీ కొంచెంలో నా ప్రభువుకు ఇష్టంగా బ్రతుకుదాము, ప్రభు చిత్తంలో బ్రతుకుదాము, ఆయన ఆలోచన విధానంలో బ్రతుకుదాము, ఆయన వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారం బ్రతుకుదామనే ఆలోచన విధానం మనలో ఉండాలి. అందుకే చనిపోయిన తర్వాత ఇది ఎంత ఏముండదు, నా కుమారుడు ఆ కుమార్తె బ్రతికి ఉన్నంత సేపు నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఎంత చేయగలుగుతావో. ఇప్పుడు ముసలి వారు ఉన్నారు, వారు పెద్ద పెద్ద పనులు చెప్తే వాళ్ళు చేయలేరు, యవ్వనస్తులు బాగా చేయగలరు. అందుకే దేవుడు యవ్వన కాలంలో నా కాడి మోయటం మంచిది. నా కాడి ఏం బరువు కాదు, బరువు ఉండదు, చాలా తేలిక. నా కాడి మోస్తే నీవు సమాజంలో గౌరవంగా బ్రతుకుతావు, నా పరిశుద్ధ పట్టణంలో నా సింహాసనంలో నేను కూర్చుండబెడతాను అని ఛాలెంజ్ ఇచ్చినాడు, విసిరినాడు దేవుడు. నువ్వు భక్తిగా కరెక్ట్గా బ్రతికితే నా సింహాసనం ఇస్తాను, ఈ యొక్క భూలోకంలో కూడా అపవాదం వెళ్తున్న లోకంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటావు పరలోక రాజ్యంలో అని ఆయన మనకు తెలియపరుస్తున్నారు. కనుక నీ చేతనైనంత పని, యవ్వనస్తులైతే వారికి శక్తి బాగుంటుంది, ఏ పనైనా ఈజీగా చేయగలరు. అందుకే ప్రభు పని, ప్రభు శిక్షలో పెంచమని వాక్యం మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు మాట ప్రభు శిక్షలో, ఆయన క్రమశిక్షణలో, ఆయన ఉద్దేశానుసారంగా బ్రతకాలి, ఉద్దేశానుసారంగా బ్రతకాలి. కనుక పిల్లలకు నేర్పియాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒకరికి విశ్వాసం ఉంటే ఒకరికి ఉండదు, వారికి ప్రభువు గురించి చెప్పాలి. ముందు మన రక్తమే నమ్ముకుంటే, మన సొంత కుటుంబమే నమ్ముకుంటే పక్కన వారు ఎవరు నమ్ముతారు? ఇతర వారు అన్య దేవతలు పూజించేవారు కానీ, అన్య జనులు కానీ ఎలా నమ్ముతారు? కనుక ఫస్ట్ కుటుంబాన్ని కట్టుకునే స్థితిలో ఉండాలి.
కనుక మన పని చేసేటప్పుడు మనము బ్రతికి ఉన్నంతసేపు శక్తి లోపం లేకుండా మన పని చేయమని దేవుని వాక్యం తెలుపుతుంది. నీవు పోవు పాతాల ముందు ఇంకా ఏముండదు నాయన, ఈ లోకంలో నీకు ఆయుష్ ఉన్నంత వరకు దేవుని పని కొంచెమన్నా చేయి. ఏదో నాకు ఉద్యోగం ఉందని, ఏదో నాకు ఈ పని ఉందని, ఆ పని ఉందని తప్పించుకోవద్దు. చనిపోయిన తర్వాత నీకు అక్కడ ఏ ఉపాయం లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. బ్రతికున్నంత చెప్పి నువ్వు చేయాలి, సరే నువ్వు చేయలేవు. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉందని నువ్వు చేయలేవు. చేయగలిగిన వారిని పంపించాలి. ఆ బాధ్యత కూడా మనకు భక్తులు తెలియపరిచిన. సరే నువ్వు చేయలేవు, నీకు సమయం లేదు, నీవు చేయగలిగిన వారిని పురిగొలిపి అవసరమైతే కొంత ధనమైన నీవు సమకూర్చి చేసేవారిని ప్రోత్సహించి పంపేయమని మనకు బైబిల్ గ్రంథము చెప్తుంది. నీవు వెళ్ళలేకపోతేను వెళ్ళేవారిని పంపండి అని పాటలో మనం విన్నట్టుగా, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని నీకు పంపించే బిడ్డవుగా ఉండాలి. అది కూడా దేవుని పని. కనుక శక్తిలోపం లేకుండా ఒక గాడిద ఎలా కష్టపడుతుందో, గాడిద చూడండి చాలా కష్టపడుతుంది. అది ఆ గాడిద యజమాని చాలా కష్టపడుతుంది. ఆ యొక్క గాడిద స్వభావము కష్టపడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తగ్గింపు గాడిద మీద వచ్చినాడు. ఆయన ఆ కష్టపడే దాని మీద ఆయన దాని మీద కూర్చొని వచ్చినట్టుగా మనం చూస్తాము. చూడండి, మరొక మాట మనము గ్రంథంలో చూస్తాము. హబక్కూకు గ్రంథము, పాత నిబంధన, 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. చూడండి, ఇక్కడ భక్తుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట, ఈ యొక్క రచయిత రాసినటువంటి మాట, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఎవరుంటే ఈ లోకంలో బలము? మనకు అందరికీ కూడా మనము ధనం ఉంటే బలం అనుకుంటాం. లేదా ఇంతకుముందు లోగడ ఉన్నట్లు 10 మంది 12 మందిని పుట్టించి ఆ బలం ఉంటే బలం అనుకునే వారు కూడా అప్పుడు అలా కంటా వచ్చినారు. ఎక్కువ మంది ఉంటే మా జోలికి ఎవరు రారు. మేము రోడ్డు మీద అవి ఇవి చేత పట్టుకొని నిలబడితే ఇంకెవరు ఇంకా అవతల వ్యక్తి రాకూడదు అన్నట్టు కూడా ఉండేది. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింపచేయును. దావీదు గొలియాతును చూసి భయపడలే. డబల్ ఎత్తు ఉంటాడు గొలియాతుకు, త్రిపుల్ ఎత్తు, చాలా ఎత్తు, మిద్దె కన్నా పై ఎత్తుగా ఉంటాడు గొలియాతు. దావీదు ఇంచుమించుగా 4 అడుగులు ఉంటాడు అంతే. అంత బలమైన మనిషిని చూసి భయపడలేదు దావీదు. యుద్ధము యెహోవాది అన్నాడు అంతే, ఒకటే మాట. యుద్ధము యెహోవాది. ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఆ ప్రభువు ఆలోచనలో బ్రతకని వీడు ఎంత నా ముందు, నా దేవుని శక్తి ముందు వీడు ఎంత అన్నాడు అంతే, ఒకటే మాట. నాది కాదు యుద్ధం, సత్యములో ఉన్నటువంటి నా దేవుడు గొప్పవాడు. యుద్ధము యెహోవాది. వాడు బలాఢ్యుడు. కానీ ఎంతమందితో ఉన్ని 10,000 మంది ఇక్కడ కూడినా 1000 మంది ఈ పక్క కూడినా నాకు భయం లేదు అని చంపేస్తాను అన్నాడు. కనుక ప్రియులరా, ప్రభువుకు యెహోవాయే మనం బలంగా ఉండాలి. ఏందయ్యా ఆయనలో బలం అంతా అంటే, ఆయన సర్వశక్తిమంతుడు, నోటి మాట చేత కలుగజేసినటువంటి వాడు. ఆయన నమ్ముకుంటే, ఆయనలో విశ్వాసం ఉంచితే, ఆయనలో పట్టుదల కలిగి ఉంటే, నీకు ఈ లోకంలో ఇచ్చిన ఆయుస్సును బట్టి, లేక నీకు నిండు నూరేళ్ళు ఇవ్వచ్చు, లేక తక్కువ ఆయుస్సు ఇవ్వచ్చు,
ఆయన పని ఆయనలో ఉంటే, ఆయన అంటాడు కదా, నా యొక్క మందిరంలో ఒక్క దినము గడిపితే నాకు 1000 దినాలు ముఖ్యం కాదు ప్రియుల. మన బ్రతికిన బ్రతుకు ముఖ్యం. మనము మంచి ఆలోచనలు కలిగి, క్రీస్తు లాంటి ఆలోచనలు కలిగి, క్రీస్తు సారూప్యత మనలో వచ్చే వరకు బ్రతకడము, పరిశుద్ధంగా బ్రతకము, యథార్థంగా బ్రతకడము ముఖ్యము. 100 ఏళ్ళు బ్రతికితే ఏం ప్రయోజనము, లేదా 20 ఏళ్ళు బ్రతికితే ఏం ప్రయోజనము? ప్రభు కోసము చక్కగా బ్రతికింది అనేది గొప్ప విషయం. కనుక ప్రియ సహోదరుడా, నా జీవితాలలో బలము ఏంటంటే, ఇప్పుడు చాలా మందిని కని వారు కాదు బలము. ప్రభు ఆలోచనను బట్టి, ఆ గొప్ప ఆలోచనను బట్టి, ఆ పరిశుద్ధ ఆలోచనను బట్టి మనం బలవంతులం అవుతాం. పరిశుద్ధుడైన దేవుడు చాలా బలవంతుడు ఆయన. అంత బలవంతుడు అయినప్పటికీ ఆయన మనం బలవంత పెట్టకుండా మనకు స్వసిద్ధం ఇచ్చినాడు. ఆలోచన విధానం నీకే ఇచ్చినాడు. ఇది సత్యము, ఇది అసత్యము అని చెప్తున్నాడు. ఇది మంచిదారి, ఇది చెడ్డదారి అని చెప్పి నీకు చెప్తున్నాడు. నీ ఇష్టంలో నా బిడ్డ అంటున్నాడు. అది గొప్ప దేవుని లక్షణం. మంచిదారి చెప్తున్నాడు, చెడ్డదారి చెప్తున్నాడు. నీ ఇష్టంలో నా కుమార్తె, నా కుమారుడు అంటున్నాడు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. నేను బలవంతం పెట్టాడు. అన్నీ నీ కోసమే సృష్టించాడు. ఈ ప్రపంచంలో అన్నీ కూడా, చెట్టు పుట్ట, ప్రతిదీ, పశువులు, చేపలు, అన్నీ కూడా మనిషి కోసమే సృష్టించి బాగుండాలి. మీరు భూమిని నిండించాలి. ఎలా నిండించాలి? పాపంతో, దరిద్రమైన సాయితాన ఆలోచనలతో కాదు నిందించమని చెప్పింది ఆయన. మంచి ఆలోచనలతో కలిగి, పవిత్రత కలిగి బ్రతకండి. యథార్థాత్మను ఇచ్చాను, యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకమని చెప్తున్నాడు. కానీ మనము అలా బ్రతకలేని పరిస్థితిలో ఉంటున్నాము. అలా బ్రతకాలనే దేవగ్రంథము ఆయన మాటలు మనకు వివరిస్తూ ఉన్నాయి. కనుక మనము దేవుని మీద, దేవుడి బలం మీద ఆధారపడాలి ప్రియులారా. దావీదు గొలియాతును అంత బలంగా ఉన్నప్పటికీ ఆయన భయపడక దేవుని బలం పొందుకొని యుద్ధం యెహోవాది అన్నాడు. అలాంటి బలము మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నీతిమంతుడు. ఆయనలో ఒక్కటి పొరపాటు ఉండదు. ఆయనలో మోసం ఉండదు, ఆయనలో కపటం ఉండదు. ఆయన మంచివారికి సహాయం చేసేవాడు, చెడ్డవారికి సహాయం చేసేవాడు. దేవుడే మన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, మరొక ఆలోచన విందాం మనము. అలాగా చురుకైన లేడిగా ఉండమని వాక్యం మనకు వివరిస్తుంది. కష్టపడే గాడిదలాగా ఉండమని చెప్పింది ఇందాక వాక్యము. అలాగే చురుకుగా లేడి వలె ఉండాలి. చురుకైన, ఎబ్రీసీయులు చాలా చురుకైన వారు అని లేఖనం తెలియపరుస్తూ ఉంది. ఏంది ఆ చురుకుతనం అంటే, వాళ్ళు తెలివిగా ఉండేవారంట. అలాగే మన పాతకాలంలో ఉన్నటువంటి అబ్రహాము లేదా యాకోబు, వీరి భార్యలు కూడా, వాళ్ళు కూడా చురుకుగా, తెలివిగా భర్తలకు లోబడి పరిశుద్ధ అలంకారాలు ధరించుకునేటువంటి స్త్రీలు మనకు ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉండమని మనకు లేఖనం తెలియపరుస్తుంది ప్రియుల. చూడండి, మరొక వాక్యం చదువుకుందాము. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చూడండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించాలి, బుద్ధి చెప్పాలి, నేర్పించాలి, ప్రయాసపడము. ఈ సమయము ఆ సమయం కాదు, ప్రతి సమయంలో, సమయమందును అసమయమందును ఎప్పుడైనా సరే వాక్యము ప్రకటించి, క్రమంలో లేని పిల్లలకు క్రమం నేర్పించాలి, ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎద్దు ఎంతో కష్టపడుతుంది. దానికి చిన్నప్పటి నుంచి ఆ ఎద్దు యజమానులు ఆ కాడి కట్టి దానికి అది క్రమం నేర్పించాలి, కష్టపడే తత్వం నేర్పించాలి.
అలాగా మనము కూడా దేవుని వాక్యంతో కష్టించే పిల్లలుగా ఉండమని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది పిల్లలు. అలాగే చూడండి, మనము ఒక పావురం వలె నిష్కపటంగా కూడా ఉండమని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను, కనుక మీరు ఎలా ఉండమంటున్నాడు? పాముల వలె వివేకులను పావురము వలెనే నిష్కపటుడై ఉండుడి. మిమ్మల్ని ఎలాంటి జనుల మధ్య పంపిస్తున్నానంటే అతి క్రూరమైన తోడేలు లాంటి మనుషుల యొద్దకు పంపిస్తున్నాను. మీరు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి, పాముల వలె వివేకం కలిగి ఉండండి. పాముకు చాలా తెలివి ఉంటుందంట పిల్ల. అలాంటి వివేకం కలిగి ఉండండి. అలాగే పావురము వలె నిష్కపటులై ఉండండి. కపటం ఉండే పిల్లలుగా కాక నిష్కపటంగా ఉండండి. పావురము దాంట్లో నిష్కపటము ఏంటంటే చూడండి, పావురము 2 పక్షులు జతగా ఉంటే ఒక పక్షి చనిపోతే ఆ పక్షి ఆ యొక్క పావురం అనే పక్షి ఇంకొక దానితో జత కట్టదు. అది ఇంకా బ్రతికినన్నాళ్ళు సింగల్గా ఉండి చనిపోతుంది. అది అంత నిష్కపటంగా ఉంటుంది. ఒక జతతోనే ఉంటుంది. ఎవరు వాళ్ళలో చనిపోయినా అది అట్నే సింగల్గా ఉంటుంది. ఇంకొక పక్షితో అది ఇంకా వెళ్ళదు, సహవాసం చేయదు, తోడు చేయదు. అది నిష్కపటమైన పక్షిలాగా ఉన్నారు. అలాగే తమ పిల్లలకు అవి ఆహారం తెచ్చిపెట్టడంలో కూడా 2 పక్షులు సమానంగా ఆ పిల్లలను చూసుకుంటాయి. వాటికి పురుగులు, క్రిమి కీటకాలు తెచ్చిపెట్టడం కానీ, ఆ పిల్లలకు పాలు ఇవ్వడం కానీ 2 ఆడజాతి మగజాతి పావురాలు కూడా ఇస్తాయి. చాలా నిష్కపటంగా ఉంటాయి అవి. అలాగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. తెలివిగా ఉండాలి. మీరు ఎలా ద్వారా తెలియపరిచినాడు? ప్రవక్తల ద్వారా జ్ఞానం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జ్ఞానం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరమ తండ్రి ద్వారా. ఇవన్నీ చాలక కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము గ్రంథంలో పెట్టి కూడా మళ్ళీ ఈ లోకంలో పశువులు పక్షాదుల నుంచి, క్రిమి కీటకాల నుంచి కూడా మనకు జ్ఞానము బుద్ధి నేర్పుతూ ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు, జ్ఞానవంతుడైన క్రీస్తు ప్రభువారు. కనుక ప్రియ సహోదరుడా, నా జీవితాలలో కూడా అలాంటి క్రీస్తు సారూప్యత ధరించుకొని మనము దినదినము కూడా వాక్యము నెమరు వేసే పిల్లలముగా ఉండాలి. నెమరు వేసిన వాక్యాన్ని మన బ్రతుకులో కనపరుచుకునే పిల్లలముగా ఉండాలి. ఊరికే వినడము, అది మళ్ళీ జ్ఞాపకం చేసుకోకుండా ఉండడం ఏ ప్రయోజనం లేదు. ఎన్ని వాక్యాలు మనం వింటూ ఉన్నాము, ఎంత జ్ఞాన సంపద దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు, చదువుతూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. ధ్యానించిన ప్రకారము ఈ యొక్క సమాజంలో, ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఎన్నో మాటలు మనం గ్రంథంలో చదువుకుంటాము. ఎన్నో మనము అలాంటి సంబంధమైన క్రియలు మనము చూస్తూ ఉంటాం. ఆ క్రియలు చూస్తున్నప్పుడు ఈ వాక్యం మనకు గుర్తు రావాలి. ఎన్ని వాక్యాలు చదువుకుంటాం, మనం ఎన్నో చదువుతుంటాం. ఎన్నో బుద్ధి నేర్పిస్తున్నాడు గ్రంథం ద్వారా దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు చక్కని జ్ఞానవంతమైన విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనలోని పొరపాట్లు జరిగినప్పుడు వాక్యం గుర్తుకు రావాలి. సత్యంలో బ్రతకనికి ప్రతి విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు అలా వాక్యం గుర్తుకొస్తే మన జీవితాలు చక్కబెట్టుకోనికి, పట్టుదల కలిగి ఉండడానికి, ఆ పరలోక రాజ్యంకు మనం గురిగా పెట్టుకున్న ఆ పరలోక రాజ్యము వెళ్ళనికి ఈ యొక్క మాటలన్నీ మనము హృదయంలో ఉంచుకున్నట్లయితే ఈ బ్రతుకు జీవన విధానంలో ఎప్పుడు మనకు ఏ వాక్యము, ఎవరితో మాట్లాడుతుంటే ఏ వాక్యము మనకు గుర్తు రావాలనో అది మనం హృదయంలో ఉంచుకుంటే మనకు గుర్తు వచ్చి మన జీవితాలను మనము కట్టుకోగలము. కుటుంబాన్ని కట్టుకోగలము, ఇరుగు పొరుగు వారిని కట్టుకోగలము, రక్త సంబంధికులను కట్టుకోగలము, బంధువులను కట్టుకోగలము. పల్లె నుండి మండలం నుండి ఇట మొత్తం దేశము, ప్రపంచాలు కూడా కట్టబడతాయి పైన. అదే ఆ విధంలో మనము బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు. ఆయన అంటాడు కదా, ఏమన్నాడు? నా పిల్లలు సత్యంలో బ్రతుకుట కంటే నాకు మించిన ఆనందం లేదన్నాడు. సత్యంలో బ్రతుకుతే దేవునికి సంతోషం. కనుక అట్లా సత్యమైన క్రీస్తు వారి ఆలోచనలో మనం బ్రతుకుతాము, ఆయన చిత్తం నెరవేర్తాము. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.